श्रीमान गार्ड आपका निरीक्षण के लिए हाजिर है। साल साल श्री महोदय गार्ड आपका निरीक्षण के लिए हाजिर है। गार्ड कैमरा Then I would like to request the dignitaries to honor the donors, sir. Especially సజ్జల గారికి అర్హత లేదు. ఎందుకంటే లాస్ట్ టైం సజ్జల గారి చేతిలో, లాస్ట్ హోమ్ మినిస్టర్ చేతిలో కానీ సీఎం చేతిలో కానీ పోలీస్ డిపార్ట్మెంట్ ఉండేది. సజ్జల గారి చేతిలో ఆ రోజు పరదాలు కట్టుకొని మా టీడీపీ వాళ్ళందరినీ కూడా హౌస్ అరెస్ట్ చేసుకొని ఆ రోజు గారి తరఫున పోలీస్ డిపార్ట్మెంట్ని ఈ సంవత్సర కాలంగా మా డీసీపీ గారు, మా సిపిలు, మా ఎస్పీలు, ఆఖరికి హోమ్ గార్డ్ వరకు కూడా అక్కడ స్థాయి నుంచి ఈ స్థాయి వరకు కూడా అందరూ వ్యవస్థని ఈరోజు కంట్రోల్ చేయించుకొని లాడ్ అండ్ సక్రమంగా చేసుకుంటారు. అది ప్రజలు కూడా గమనించారు.
నెక్స్ట్ ఇంకా బాబా ఇంకా అర్థమైందా బాబా సరిపోద్దా నర్సింగ్ గారు నెక్స్ట్ ఫుడ్ మార్కెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు రాజశేఖర్ రావాల్సింది మౌలాలి గారు వెంకటేశ్వర ప్రభాకర్ రావు గారు రామారావు గారు మాల్యాద్రి గారు సెంట్రల్ నియోజకవర్గంలో గతంలో 2014-19లో ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం మొత్తం కూడా మంచి పోలీస్ స్టేషన్లు నిర్మించాలి, పోలీసు వ్యవస్థని ఆధునీకరించాలి, వాళ్ళకి అన్ని ఫెసిలిటీస్ పెట్టి తద్వారా ప్రజలకి అకౌంటబిలిటీ అలాగే లేటెస్ట్ టెక్నాలజీతో వాళ్ళకి బెస్ట్ సర్వీసెస్ అందించాలని ఆ రోజు ఆలోచన చేసిన దాంట్లో నేను సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఆ రోజు 2 పోలీస్ స్టేషన్లు వైటౌన్ కృష్ణాపురం పోలీస్ స్టేషన్కి, 2 పోలీస్ స్టేషన్లో సింగనగర్లో పోలీస్ స్టేషన్కి 2 కూడా అప్రూవ్ తీసుకోవడం జరిగింది. ఆ రోజు శంకుస్థాపన 2018లో శంకుస్థాపన చేశాం. తర్వాత వచ్చిన ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల ఈ బిల్డింగ్ కంప్లీట్ కాలేదు. ఇవాళ మళ్ళా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయినాక అన్ని రకాలుగా అత్యాధునికమైనటువంటి టెక్నాలజీని అనుసంధానం చేస్తూ ఈరోజు సిపి గారు రాజశేఖర్ బాబు గారు కానీ, అలాగే హోమ్ మినిస్టర్ అనిత్ గారు కానీ, అలాగే పార్లమెంట్ సభ్యులు చిన్ని గారు, బీజేపీ గుప్తా గారు అందరూ దీని మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టబట్టి ఆంధ్రప్రదేశ్లోనే మొట్టమొదట అత్యాధునిక వసతులతో అన్ని ఫెసిలిటీస్ ఒక ఐటీ కంపెనీకి ఏ విధంగా జోన్ ప్లేయింగ్ జోన్ కూడా ఏర్పాటు చేశారు. అంటే ఒక పోలీస్ స్టేషన్లో ఇన్ని ఫెసిలిటీస్ కల్పించి, అదే కాకుండా ఈరోజు ఇక్కడ చూస్తే నేరస్తులకి భయం కలిగారు. మీరు అబ్జర్వ్ చేసుకుంటే లాస్ట్ 1 yearలో నేను చాలా గర్వంగా చెప్తానండి, విజయవాడ సిటీలో ముఖ్యంగా సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్ పరిధి ఎలా ఉంటుందంటే, ఒక పక్క రైల్వే స్టేషన్ అంటే డిఫరెంట్ ఏరియాస్ నుంచి వచ్చే వాళ్ళు ఉంటారు, కొంత ఈ గాంజా బ్యాచ్ ఉంటుందని ఒక రకమైన ఆలోచన, ఆ ఏరియాస్లోకి వెళ్తే నైట్ కూడా తిరగలేము అన్న ఒక ఫీలింగ్, అదేవిధంగా ధర్నా చౌక్, ఎప్పుడు ఏ పార్టీ వాళ్ళు, ఎప్పుడు ఏ ఉద్యోగస్తులు, ఎప్పుడు ఎవరు ధర్నా చేస్తారో అది మానిటరింగ్ చేయడం. సో ఇటువంటి కొంచెం మనకు చెప్పాలంటే చాలా ఎక్కువగా హాట్స్పాట్స్ ఎక్కువగా ఉన్న ఏరియా. సో ఈ ఏరియాలోని మనం మానిటరింగ్ చేయడం కానీ, మనకి ఏంటంటే ఇన్విజిబుల్ పోలీసింగ్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్ అని చెప్పి సుమారుగా ఈ పరిధిలో దగ్గర 200 కెమెరాలు పెట్టారు. ఈ పోలీస్ స్టేషన్ పరిధి, ఈ పోలీస్ స్టేషన్ చుట్టూ కూడా ఒక 10 కెమెరాలు పెట్టారు. రౌడీ షీటర్స్ కూడా వచ్చి ఎవ్రీ సండే వచ్చి సిగ్నేచర్ పెట్టాల్సిన రౌడీ షీటర్స్ కూడా వచ్చారా లేదా తెలియడానికి వాళ్ళకి ఫేస్ రికగ్నిషన్ పెట్టారు. అంటే టెక్నాలజీని మోస్ట్లీ అడాప్ట్ చేసుకొని నేరాల నియంత్రణకి కూడా ఇక్కడ మనం చేసే పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. నిజంగా చాలా అప్రిషియేట్ చేయాలి. ఈ రోజు ఇప్పుడే విజయవాడ మా ఎంపీ గారు ఎమ్మెల్యేగా కూడా ఉన్నారు. ఇక్కడ రీజన్ ఏంటంటే విజయవాడ ప్రజలకి అవేర్నెస్ విషయం ఏంటంటే ఈ లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో మేము కూడా పార్ట్ తీసుకుంటామని ముందుకు వచ్చి దాని వాళ్ళని మోటివేట్ చేయడం కూడా డిపార్ట్మెంట్ వాళ్ళు ఆ విషయంలో సక్సెస్ అయ్యారనే చెప్పాలి. ఎందుకంటే మనకి జగ్గైపేట కాన్స్టిట్యున్సీ మొత్తం సీసీ కెమెరా. ఈరోజు ఈస్ట్ కాన్స్టిట్యున్సీ సుజనా చౌదరి గారు సుమారుగా ఆయన కాన్స్టిట్యున్సీ వెస్ట్ కాన్స్టిట్యున్సీ, ఆయన కాన్స్టిట్యున్సీలో సుమారుగా అన్ని దగ్గర కూడా సీసీ కెమెరాస్ ఇవ్వడానికి ఆయన సిద్ధపడ్డారు. ఇక్కడ సుమారుగా 200 సీసీ కెమెరాస్. అంటే ఇంకొకటి ఏంటంటే ఇక్కడ కూడా మానిటరింగ్, ఇందాకే నేను దగ్గర విన్నాను మన వాళ్ళు చెప్తా ఉంటే, ఈవెన్ మనకి ఎక్కడైనా లాక్ చేసిన హౌస్కి కూడా